ఇవి దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి గారు తయారు చేసినటువంటి పుస్తకాలండి. తెలుగు సర్వస్వము అనేటటువంటి టైటిల్ తోటి ఈ 3 పుస్తకాలు ఇంతకుముందు రావడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనకి మొదటి పుస్తకంలో చూసినట్లయితే తెలుగు వ్యాకరణం, భాషాశాస్త్రం, తెలుగు భాషా చరిత్ర, ద్రవిడ భాషలు అనేటటువంటివి మొదటి పుస్తకంలో చేర్చడం జరిగింది. అలాగే రెండవ పార్ట్ వచ్చినప్పటికీ ప్రాచీన తెలుగు సాహిత్యము, ఆధునిక తెలుగు సాహిత్యము, సాహిత్య ఉద్యమాలు, కవులు విశేషాలు మరియు సంస్కృత సాహిత్య చరిత్ర కూడా ఇందులో అదనంగా చేర్చడం అనేది జరిగింది. అలాగే మూడవ పుస్తకంలోకి వచ్చినట్లయితే ఇందులో సాహిత్య ప్రక్రియలు, విమర్శ, జానపద సర్వస్వంతో పద సాహిత్యము, సాహిత్య పత్రికలు, సాహిత్య విమర్శ, జానపద విజ్ఞానము ఇవన్నీ కూడా సాహిత్య ప్రక్రియలో భాగంగా ఈ పుస్తకాన్ని తీసుకురావడం అనేది జరిగిందండి. అయితే పుస్తకాలు మనకి డిఎస్సి, టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్, యూజీసీ నెట్, ఏపీ సెట్, తెలంగాణ సెట్, అలాగే ఎల్పీ సెట్కి గురుకుల టీచర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మొత్తం అన్ని రకాల పోటీ పరీక్షల గురించి కూడా మనకి ఈ పుస్తకం అనేది సరిపోతుందండి. అలాగే మనకి ఇంకా విడివిడిగా కూడా పుస్తకాలు అనేవి మనకి ఈయన రాయడం అనేది జరిగింది. నేను ఇంతకుముందు రాసినటువంటి డిఎస్సికి పుస్తకాలు నాకు చాలా బాగా యూజ్ అయ్యాయండి. ఇందులో మనకి తెలుగు వ్యాకరణం చూసినట్లయితే మొత్తం అన్ని పరిచ్ఛేదాలు కూడా విత్ ప్రౌఢ వ్యాకరణంతో సందులు, సమాసాలు, అలంకారాలు, అలాగే భాషాశాస్త్రము, తెలుగు భాషా చరిత్ర, ద్రవిడ భాష తత్వశాస్త్రం ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా విపులంగా అర్థమయ్యేటటువంటి విధంగా పాయింట్ టు పాయింట్ ప్రతిదీ కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతిదీ పాయింట్ మనకి చూసినట్లయితే అన్నీ కూడా సైడ్ హెడ్డింగులతోటి, అలాగే అన్ని హెడ్లైన్స్ అన్నీ కూడా డార్క్గా పెట్టి మనకి చాలా అర్థమయ్యేటటువంటి విధంగా ఈ పుస్తకం అనేది రాయటం అనేది జరిగిందండి. అలాగే సెకండ్ పార్ట్లో కూడా మనకి ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర, ప్రాచీన తెలుగు సాహిత్య చరిత్ర, కవులు, రచయితలు, సంస్కృత సాహిత్య చరిత్ర, రచనలు, విశేషాలు ఇవన్నీ కూడా మనకి ఇందులో అన్ని తెలుగు సాహిత్య చరిత్ర, యుగ విభజన ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయండి. మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. అన్ని పోటీ పరీక్షలకి కూడా మనకి ఈ పుస్తకాలు యూజ్ అవుతాయి. సాహిత్య విమర్శలు, సాహిత్య ప్రక్రియలు, పిన్ టు పిన్ అండి. ఏది కూడా మనకి ఈ బుక్లోంచి బయటికి వెళ్ళదు. ఎగ్జామ్స్లో కూడా మనకి మ్యాక్సిమం ఆఫ్ బిట్స్ 90% పైన ఈ బుక్స్ నుంచి కవర్ అవుతాయండి. ప్రతిదీ కూడా ప్రతి బిట్టు కూడా ఈ బుక్ నుంచి రావడం అనేది జరుగుతుంది. అలాగే మనం అదనపు పుస్తకాలు కూడా మనకి అవసరం లేకుండా ఇందులోనే మ్యాక్సిమం కవర్ అయ్యేలా సార్ చేశారండి. నా యొక్క అభిప్రాయం నేను మీకు షేర్ చేశాను. ఇది మొత్తం తెలుగు సర్వస్వం అనేటువంటి ఈ 3 పుస్తకాల్లోనూ ఇదే కాకుండా తర్వాత సార్ మళ్ళీ ఇంకా కొన్ని పుస్తకాలు తయారు చేశారు. అయితే అందులో మనకి ఇంకా విపులంగా ఉంటాయి. ప్రస్తుతానికి నా దగ్గర ఈ 3 పుస్తకాలు సరిపోతాయి అనిపించింది. నేను డిఎస్సికి కూడా ఇదే బుక్స్ చదివానండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బిట్స్ వీటి నుంచే మనకి కవర్ అయ్యాయి. పుస్తకాలను ఆదరిస్తారని చెప్పి భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.